రామకృష్ణ పరమహంస యొక్క ప్రత్యేకత ఏమిటి? గదాధరుడు రామకృష్ణ పరమహంసగా ఎలా నామం పొందాడు? క్షుదీరామ్ చటోపాధ్యాయ విష్ణు గయకు వెళ్ళినప్పుడు స్వప్నంలో ఆ శ్రీ మహావిష్ణువు నేను నీకు పుత్రుడిగా జన్మిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. చంద్రమణీదేవి క్షుదీరామ్ చటోపాధ్యాయ భార్య శివుని నిరంతరము ఆరాధిస్తూ ఉండేది. ఆ శివ తేజస్సు తనలో ప్రవేశించిన అనుభూతి పొందింది. ఇలా శివకేశవులిద్దరి అనుగ్రహంతో 1836 సంవత్సరంలో కామాన్పూర్ గ్రామం కలకత్తాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో జన్మించారు. ఆ గదాధరుడి యొక్క కృపతో జన్మించాడు కనుక గదాధరుడు అని నామకరణం చేశాడు క్షుదీరామ్ చటోపాధ్యాయ. చిన్నతనం నుంచే శ్రావ్యంగా పాడేవాడు. విన్నటువంటి విషయాలను వెంటనే గ్రహించి తిరిగి అందరికీ తెలియజేస్తూ ఉండేవాడు. అద్భుతమైన గానానికి తోడు నృత్యాన్ని అభినయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. ప్రతినిత్యము భగవద్భక్తితో నామ సంకీర్తనతో అనేకమైన విషయాలను అప్పటికప్పుడు ఆశువుగా చెప్పగలిగే నేర్పుతో గడుస్తున్న బాల్యము తండ్రి మరణంతో హఠాత్తుగా స్తంభించిపోయింది. అన్నగారైన రామ్ కుమార్ గారు తమ్ముడితో కలిసి కలకత్తాకు వెళ్ళి అక్కడ రాణి రాన్మణి గారి యొక్క ప్రోత్సాహంతో దక్షిణేశ్వరంలో కాళీమాతను అర్చించే కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. అన్నగారు చేస్తున్న అర్చనాది కార్యక్రమాలన్నీ చూస్తూ మురిసిపోతూ ఉండేవాడు గదాధరుడు. హఠాత్తుగా అన్నగారు కూడా కాలం చేశారు. ఇక ఆ తల్లిని అర్చించే బాధ్యతను స్వీకరించినటువంటి గదాధరుడు ఆ తల్లి పాదాల దగ్గర ఉన్న హంసను చూసి తాను కూడా హంసలా ఆ తల్లి యొక్క కటాక్షాన్ని అందుకోవాలన్న భావనతో తన పేరును రామకృష్ణ పరమహంసగా మార్చుకున్నాడు. హంస అంటే ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దాన్ని పరీక్షగా గమనిస్తే సోహం అన్న శబ్దం మనకు వినపడుతుంది. అర్థము సహ అహం, అతనే నేను. అతనెవరు? ఆ పరమాత్మ. విశ్వవ్యాపితమైనటువంటి ఆ విష్ణు చైతన్యమే నాలో ఉన్నది, నేనే ఆ చైతన్యం అన్న భావనను పరిపుష్టంగా పొందినటువంటి పరమహంస రామకృష్ణ పరమహంస. అందుకే ఆయన నిదురిస్తున్న తల్పం కింద ₹1 బిళ్ళను ఉంచితే మంట 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 అంటూ ఆర్తనాదాలు చేశారు. ఆ ధనము యొక్క సాంగత్యాన్ని భరించలేనటువంటి పరమహంస. ఇలా మాటలకు మాత్రమే వైరాగ్యం పరిమితం కాకుండా అనుభవంలో అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శించినటువంటి మహానుభావుడు కనుకనే ఎందరో గొప్ప గొప్ప శిష్యులు ఆ రామకృష్ణ పరమహంస గారి గురుత్వంలో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందారు. దానిలో అగ్రగణ్యుడు స్వామి వివేకానంద. భారతీయతను ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు. శారదామాతను వివాహం చేసుకున్న తరువాత భగవదారాధనే లక్ష్యంగా గడపాలి కానీ భౌతిక సుఖం కాదు అని ఆ తల్లికి కూడా తెలియజేసి నిత్యము దైవారాధనలో గడిపినటువంటి మహానుభావుడు. తల్లి దర్శనం కాలేదని భోరున విలపిస్తున్నటువంటి రామకృష్ణ పరమహంసకు ఆ కాళికామాత దర్శనమిచ్చింది. భైరవ బ్రాహ్మణి దగ్గర
64 తంత్రాలను నేర్చుకున్నాడు. తోతాపురి అనే గురువు గారికి 3 సంవత్సరాలు పట్టినటువంటి సమాధి స్థితిని ఆయన నేతృత్వంలోనే 3 రోజుల్లో అందుకోగలిగిన మహానుభావుడు. అలా అద్భుతమైనటువంటి దైవీ తత్వాన్ని తన అనుభవాన్ని ద్వారా ప్రపంచానికి తెలియజేసి భగవంతుడిని ప్రత్యక్షంగా నేను చూశాను అని వివేకానందునికి మార్గదర్శకం చేసి అతని జీవితాన్ని ధన్యం చేసిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస.